ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రగతి విద్యా సంస్థల అధినేత వ్యవస్థాపకులు శ్రీ సనక పూర్ణచంద్రరావు గారు. ప్రగతి అంటే రెండు రాష్ట్రాల్లోనూ మారుమోగినటువంటి పేరు, ప్రపంచమైనటువంటి పేరు, ఒక సంచలనానికి బిందువు అయినటువంటి పేరు ప్రగతి. ఆ ప్రగతి ఆవిర్భావం వెనుక ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు ఎందుకు ప్రగతిని ఏర్పాటు చేయవలసి వచ్చింది అనేటువంటి విషయాలన్నీ కూడా పూర్ణచంద్రరావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. చెప్పండి సార్, ప్రగతి ఎలా ఆవిర్భవించింది, ఏ ఉద్దేశంతో ప్రగతిని స్థాపించారు, ఏ స్థాయి నుంచి అప్పటి స్థాయి నుంచి ఇప్పుడు ఉన్నటువంటి స్థాయికి రావడంలో ఎంత కృషి జరిగింది, ఈ వివరాలన్నీ కొంచెం మా వీక్షకులకి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ప్రగతి విద్యా సంస్థలు 1991 జూన్ 13న ప్రారంభించబడింది. అప్పట్లో నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుకుంటూ నా కాళ్ళ మీద నేను నిలబడి తండ్రికి సహకరించాలనే ఉద్దేశంతో నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ప్రగతి ట్యూటోరియల్స్ అన్న పేరుతో ఒక చిన్న ట్యూషన్ సెంటర్ పెట్టుకొని అప్పుడు డిగ్రీ చదువుకుంటూ మా డిగ్రీలు పూర్తయిన తర్వాత నెమ్మదిగా మా కాళ్ళ మీద నేను నిలబడి మా చదువు మీద చదువుకుంటూ 10 మందికి ఉపయోగపడుతూ ప్రగతి ట్యూటోరియల్స్ తర్వాత ప్రగతి పబ్లిక్ స్కూల్, ప్రగతి తెలుగు మీడియం స్కూల్, ప్రగతి ఇంగ్లీష్ మీడియం స్కూల్, అట్లాగే మన స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలతో పాటుగా మన స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్ల కోసం ఈ టీటీసీ బీఈడి అనేటటువంటి కార్యక్రమాలు ప్రారంభించడం, ఆ తర్వాత డిఎస్సిగా కోచింగ్గా మారడం, ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఇంత పేరు ప్రఖ్యాతులు రావడానికి అప్పటి నుండి ఇప్పటి వరకు చేసినటువంటి కృషి ఫలితం ఇదంతా కూడా. ఇది అనుకోకుండా ప్రారంభించబడిందే తప్పితే ప్రత్యేకంగా ఒక పెట్టుబడి పెట్టి కానీ లేదంటే ఇలా చేద్దామని కూడా అనుకున్నటువంటిది కాదు. ఒక చిన్న ఉద్దేశంతో స్టార్ట్ అయ్యి దాంట్లో ఒక అనుకూలత దొరికి దీని ఒక అవకాశంగా వినియోగించుకొని రాత్రింబవళ్ళు చేసినటువంటి ఒక ఘోర తపస్సు ఫలితం ఇవాళ ప్రగతి ఇంత స్థాయిలోకి రావడం కారణం. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒకే కాన్ఫిడెన్స్ ఏంటంటే వచ్చినటువంటి పిల్లలందరికీ కూడా మన సకల శక్తులు దారబోసి వాళ్ళ విద్యాభివృద్ధి కోసం, వాళ్ళ జీవితంలో సక్సెస్ కావడం కోసం ఎన్ని రకాలుగానైనా ప్రయత్నం చేసి, అంటే ఇంకా ఆదాయం ఎంత వ్యయం ఎంత ఇలాంటి లెక్కలు లేకుండా కేవలం వాళ్ళ విజయం ఒకటే మా జయం అన్నటువంటి పంతంతో చేసినటువంటి పని కారణంగానే ఇంతటి అభివృద్ధి రావడానికి కారణం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రగతి ఇన్ని రకాల సంస్థలుగా, తర్వాత నెమ్మదిగా మహిళా జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ టీటీసీ డిఎస్సిలో రాష్ట్ర స్థాయిలో మంచి మంచి ర్యాంకులు రావడం, ఎక్కువ మంది పిల్లలకి పోస్టులు రావడం మూలంగా చక్కటి డెవలప్మెంట్ వచ్చింది. దీంట్లో భాగంగా ఈ మధ్య అవనగడ్డ పరిసర ప్రాంతాల్లో కొన్ని వందల వేల ఇళ్ళు అద్దెకి తీసుకొని ఈ పిల్లలందరినీ సర్దుబాటు చేసుకోవడం, ఈ కోచింగ్ సెంటర్కి వచ్చిన పిల్లల్ని చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తూ ఎవరికి ఏ రిమార్పు లేకుండా అందరికీ ఏ వనరు లోపం లేకుండా చక్కగా నిర్వహించడం జరిగింది. అయితే ఇది ఎల్లకాలం సరైనది కాదు అనే ఉద్దేశంతో అవనగడ్డకి ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పామర్రు అనేటటువంటి చోట, పామర్కి ఒక 4 కిలోమీటర్ల దూరంలో పొలాల మధ్యలో ఒక 40 ఎకరాల క్యాంపస్లో ఆడపిల్లల కోసం అని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి క్యాంపస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, తర్వాత ఈ ఆడపిల్లలకి డిఎస్సి లాంటి కోచింగ్స్ అన్ని కూడా నిర్వహించుకుంటూ ఇప్పుడు నెమ్మదిగా అవనగడ్డ నుండి కొద్దిగా షిఫ్ట్ అవుతూ పామరులో ప్రధాన కేంద్రంగా ఈ వ్యవస్థను నెలకొల్పడానికి సిద్ధం చేస్తాం. ఇక్కడ ఫరెవర్ తరతరాలు ఈ సంస్థ నడవాలని చెప్పేసి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మన రెండు రాష్ట్రాల్లో ఉన్న పిల్లలకు కావచ్చు, ఇంకా వేరే పిల్లలకు కావచ్చు, ఇది ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించేటటువంటి ఒక గొప్ప కేంద్రంగా దీన్ని నిర్వహించాలని చెప్పేసి ఇప్పుడు గట్టి ప్రయత్నం చేస్తున్నాము. ఓకే సార్, మరి మేము విన్నాము, ఏదైనా ఒక కార్యక్రమాన్ని వినూత్నంగా ఆలోచించి విభిన్న పందాలో నడిపించడం ప్రగతి పూర్ణ గారి స్టైల్ అని. అదే కాన్సెప్ట్ సూపర్ 60 అనేటువంటి ఒకటి ఏదో కాన్సెప్ట్ కొత్తగా డిజైన్ చేసి ఇంటర్ డిగ్రీ పిల్లల కోసం తయారు చేసినట్టుగా మేము ప్రజెంట్ అది గత 3 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నట్టుగా విన్నాము. దాని గురించి కొంచెం మా వీక్షకులకి వివరించాలి. ఎస్, ఇది నా 30 సంవత్సరాల విద్యా వ్యవస్థ నిర్వహణ అనుభవంలో నుండి అనేక రకాల లోటుపాట్లు, కష్టకాలని దృష్టిలో పెట్టుకొని అసలు ఒక విద్యార్థి ఇంటర్ డిగ్రీ పూర్తి అయ్యేసరికి తన లైఫ్లో ఎందుకు సెటిల్ అవ్వలేకపోతున్నాడు, ఒక 18 ఏళ్ళకి 19 ఏళ్ళకి డిగ్రీ పూర్తయిన తర్వాత
35 ఏళ్ళు, 40 ఏళ్ళు, 42 ఏళ్ళు వయసు వచ్చే వరకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఫైట్ చేయడం, మధ్య పెళ్లిళ్ళు కావడం, పిల్లలు రావడం, ఫ్యామిలీ లైఫ్లు వదులుకుని వచ్చి కోచింగ్లో కూర్చోవడం, వాళ్ళ బాధా సౌదా చూసిన తర్వాత అసలు ఎందుకు ఇంత డిలే అవుతుంది, అసలు ఒక మనిషి ఉద్యోగ ప్రయత్నం చేస్తే 10-15 ఏళ్ళు పట్టాలా అనేది కొంచెం నాకు బాధ అనిపించి, ఎక్కడ లోటు దొరుకుతుంది, దీనికి ఏమి చేస్తే ఇలా కాకుండా అతి తక్కువ వయసులో లైఫ్లో పెందరకాడ ఒక విద్యార్థి సెటిల్ అవుతాడు అనే దానికి రకరకాలుగా ఆలోచించాను. అంటే నేను వీళ్ళందరితోనూ రకరకాల సమస్యలు ఫేస్ చేస్తున్నప్పుడు వీటికి పరిష్కారం ఆలోచిస్తుంటే ఎప్పుడు కూడా ఆ పరిష్కారంగా ఒక యువత ఎవరైతే నేను పెందరకాడ జాబ్ సంపాదించుకోవాలనే దృక్పథం వస్తుందో వాళ్ళు పెందరకాడ జాబ్ సంపాదించుకోవడానికి కావాల్సిన ప్రణాళిక ఏంటి అనేటువంటి ఒక ఆలోచనలో నుండి పుట్టినటువంటి ఒక బీజం ఇది. ఏమిటిది అంటే 10th క్లాస్ పూర్తయినటువంటి ఒక విద్యార్థి ఇంటర్మీడియట్ టు డిగ్రీ ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయినట్లయితే 5 సంవత్సరాల పాటు వాళ్ళకి డిగ్రీ అయ్యేసరికి ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ జాబ్ చేతిలో పెట్టి బయటికి పంపించాలి అనే దానికి ఒక మహత్తరమైనటువంటి ప్రణాళిక కూడా తయారు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక ఉద్యోగం సంపాదించడమే కాదు, మనం ఇవాళ కొంత వయసు మారిన కొద్దీ అనేక అనారోగ్యాలతో బాధపడుతున్నాం. ఎవరు చూసినా ఇవాళ చిన్న వయసులోనే పిల్లలందరికీ రోగాలన్నీ ఆభరణాలు అయిపోయినాయి. ఎవరు చూసినా 18 ఏళ్ళకి 20 ఏళ్ళకే నడు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, బీపీలు, షుగర్లు, లేదంటే ఇంకా ఆడపిల్లకైతే రకరకాల గైనిక్ ప్రాబ్లమ్స్తో సతమతం అవుతున్నారు. ఇది ప్రతి తల్లి యొక్క తండ్రి యొక్క ఆవేదన. నాకు దీనికి కూడా పరిష్కారం కావాలి. అంటే అటు జాబ్ సంపాదించుకోవాలి, అకాడమిక్ ఎడ్యుకేషన్లో మంచి మార్కులు రావాలి, దాంతోపాటుగా వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి. వీటి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఇవాళ టీవీలు, సినిమాలు, సెల్ ఫోన్లు వీటి యొక్క ప్రపంచంలో ఒక యువత కొట్టుమిట్టాడుతూ తన లైఫ్లో ఏమవ్వాలో అర్థం కాక, ఎలా వీటి నుండి తప్పించుకోవాలో అర్థం కాక, ఏమీ చేయలేనటువంటి ఒక అమాయక స్థితిలో వాడి చేతిలో ఇరుక్కుపోయి చదువుకు దూరం అయిపోయి ఒక నైతికతను కోల్పోయినటువంటి వ్యక్తిగా మిగిలి చివరికి ఒక బాధాకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది తల్లిదండ్రులందరికీ ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. అంటే దీన్ని బట్టి మన సిస్టంలో ఇప్పుడు నేను చేయబోయే ప్రోగ్రాంలో క్యారెక్టరైజేషన్ అంటే మోరల్ ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ 4టిని కవర్ చేసుకుంటూ ఇప్పుడు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది అనమాట. అంటే ఒకటి అకాడమిక్ ఎక్సలెన్స్, అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ పాఠాల్లో స్పష్టంగా పాఠం చెబుతూ వాళ్ళంతా వాళ్ళు ఎక్కువగా చదువుకునే విధంగా డెప్త్ గల్లా ప్రిపేర్ అయ్యేటట్టు, అంటే బండబట్టి పెట్టేటటువంటి ఈ రోజుల మోడల్ మార్చి ఒక చక్కటి రియల్ డెవలప్మెంట్, అంటే వాళ్ళు ఓన్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మానసికంగా వాళ్ళు ఎదిగేలాగా ఈ అకాడమిక్ టీచింగ్ కూడా చేస్తూ దాంట్లో ఒక ఎక్సలెన్స్ సాధించాలి. రెండో ఏంటంటే ఈ ప్రోగ్రాంలో కాంపిటేటివ్ విన్నింగ్, అంటే ఎర్లీ స్టేజ్లో అంటే జాబ్ సంపాదించడానికి అర్హతగా ఉన్నటువంటి 18-19 ఏళ్ల వయసుకే 1-2 ఏళ్ళు అటు ఇటుగా వీళ్ళు జాబ్ సంపాదించేయాలి. దానికి తగినట్టుగా ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి మన ప్రభుత్వ ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ వైపు నుంచి రైల్వే కానివ్వండి, బ్యాంకింగ్ కానివ్వండి, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా కానివ్వండి, యూపీఎస్సి ద్వారా సివిల్ సర్వీసెస్ కానివ్వండి, ఇలాంటి అనేక రకాల ఉద్యోగాలకి, అట్లాగే స్టేట్ గవర్నమెంట్ ద్వారా నిర్వహించబడేటటువంటి ఏపీఎస్సి కానివ్వండి, టీఎస్పీఎస్సి కానివ్వండి, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్, పోస్టల్ రైల్వే లాంటి కొన్ని పోస్టులు, ఇలాంటివన్నిటినీ ప్లాన్ చేసుకుంటూ వీటన్నిటికీ కామన్ సిలబస్ తీసుకొని ఈ ఇంటర్ డిగ్రీతో పాటుగానే నెమ్మదిగా వాటిని కూడా ఒక సిస్టమేటిక్ అప్రోచ్లో వాళ్ళందరికీ నేర్పించేస్తే, బాగా ప్రాక్టీస్ చేస్తే నా నమ్మకం డిగ్రీ అయ్యేసరికి ఒక ఉద్యోగం కాదు, ఇవాళ ఉద్యోగం రాదు, గవర్నమెంట్ జాబులు వేయదు, లేకపోతే యువత అంతా కూడా నిరుద్యోగులు అయిపోతున్నారు అన్నాను. కానీ నేను నమ్మట్లేదు ఈ సూత్రాన్ని. చాలా ఉద్యోగాలు పడుతూ ఉన్నాయి, కానీ మనం తగినట్టుగా ప్రిపేర్ అవ్వట్లేదు. కాబట్టి నా నమ్మకం ఏంటంటే వీళ్ళకి డిగ్రీ అయ్యేసరికి ఒక ఉద్యోగం కాదు, 4 ఉద్యోగాలు సంపాదించుకొని ఏది కావాలంటే దింపించేసుకుని ఎలాగ చేయాలనేది రెండో చేయం. ఇక మూడోది వాళ్ళకి చక్కటి యోగా, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, రకరకాల కల్చరల్ యాక్టివిటీస్, వీటన్నిటిని చక్కగా డిజైన్ చేసి వాళ్ళకి ఈ ఇంటర్ డిగ్రీ పూర్తయ్యేసరికి స్పష్టమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి బాడీ, ఆరోగ్యకరమైనటువంటి మైండ్, అంటే దీన్ని ఆహారపు అలవాట్లు కూడా మనం ఇవాళ ప్రకృతి జీవన విధానం అనేటువంటి ఒక గొప్ప మహత్తరమైనటువంటి మన పురాతన విధానాన్ని వదిలేసాం. అనవసరమైనటువంటి జంక్ ఫుడ్స్ లేకపోతే రకరకాల ఫుడ్స్ అన్ని తీసుకొని మన ఆరోగ్యాలు సర్వనాశనం చేసుకుంటున్నాం. అలా కాకుండా పూర్వం నుంచి మనం తీసుకునేటటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్స్,
వీటన్నిటిని మళ్ళీ ఒక్కసారి వాళ్ళు గుర్తు చేసి దాంట్లో ఉన్నటువంటి టేస్ట్ని వాళ్ళకి మళ్ళీ అలవాటు చేసి వాళ్ళ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉండేలాగా గుడ్ హెల్త్ అనేటటువంటి టాపిక్ కింద దీంట్లో కవర్ చేస్తున్నాం. అట్లాగే మోరల్ లైఫ్ అంటే వాళ్ళకు ఒక చక్కటి నైతికత రావాలి. పిల్లలది ఏముంది, వాళ్ళ వయసులో సినిమా హీరోని చూస్తే అలా అవ్వాలనుకుంటారు, క్రికెట్ హీరోని చూస్తే ఇలా అవ్వాలనుకుంటారు, ఒక విలన్ పాత్ర తీసుకొచ్చి సినిమాలో సృష్టిస్తే అది స్టైల్ వేస్తే అలా అవ్వాలనుకుంటారు, లేదంటే ఒక ఉగ్రవాది గురించి గొప్పగా చెప్పుకుంటే వాళ్ళలాగా అవ్వాలనుకుంటారు. వాళ్ళు ఒక మట్టి ముద్ద లాంటి వాళ్ళు. వాళ్ళని ఎలా అయితే మనం తయారు చేయాలనుకుంటే అలా తయారు చేయొచ్చు. కాబట్టి చక్కటి మన పురాణ ఇతిహాస గ్రంథాల్లోవి రకరకాల రెగ్యులర్ న్యూస్లో సిచ్యువేషన్స్ రెగ్యులర్గా వాళ్ళకి చక్కగా సత్సంగ్ అనే ప్రోగ్రాం ద్వారా చెబుతూ వాళ్ళని ప్రతినిత్యం వాళ్ళకి కావాల్సినటువంటి జీవిత నిర్మాణం కోసం చేసేటటువంటి రకరకాల కార్యక్రమాల ద్వారా నైతికతలో వాళ్ళకి ఒక పటిష్టమైనటువంటి నిర్మాణం జరిగేలాగా చేయడం 4వ ఆస్పెక్ట్ అన్నమాట. అయితే ఇవన్నీ చేస్తూ 5 సంవత్సరాల్లో వీటితో పాటుగా వాళ్ళని వాళ్ళ యవ్వన దశ ఏదైతే హుషారుగా ఆనందంగా బతకాలనుకుంటారో వాళ్ళకు ఉన్నటువంటి మోజులన్నీ కూడా తీర్చాలి ఈ ప్రోగ్రాంలోని. అవి తప్పు మార్గంలో వెళ్ళకోకుండా మంచి మార్గంలో ఉండేటటువంటి రకరకాల విషయాలు వాళ్ళకి తీసుకొచ్చి పెట్టి, ఉదాహరణకి కరసాము చేస్తుంటే ఎవరికి థ్రిల్ ఉండదు, కత్తి సాము చేస్తుంటే ఎవరికి ఆనందం ఉండదు, చెక్క భజన చేస్తుంటే కోలాటం చేస్తుంటే ఎవరికి దాంట్లో స్పిరిట్ ఉండదు, స్విమ్మింగ్ చేస్తుంటే ఎవరికి ఆనందం ఉండదు, స్కేటింగ్ చేస్తుంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. ఇలాంటివన్నీ కూచిపూడి నృత్యం, సంగీతం, స్కేటింగు, బైక్ డ్రైవింగు, తర్వాత స్విమ్మింగు, హార్స్ రైడింగు, ఇలాంటివి ఎంత రిస్క్ అయినా సరే వాళ్ళకి తీసుకొచ్చి అందించి 22 రకాల అంశాలని వాళ్ళకి ప్రాథమిక పరిజ్ఞానం కలిగించి వాటన్నిటి ద్వారా వాళ్ళ లైఫ్లో ఇంతకంటే ఎవరు ఎంజాయ్ చేయలేరు అనేటటువంటి ఎంజాయ్మెంట్ని ఇస్తూ బాధ్యతాయుతంగా ఆలోచించేలాగా తయారు చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి భవిష్యత్తులో ఈ సమాజానికి ఉపయోగపడే మనుషులుగా తయారు చేయడానికి కావాల్సిన ఏర్పాటే నా ఈ డ్రీమ్. నేను 30 సంవత్సరాలుగా సాధించినటువంటి అనుభవం, ఆర్థికం, సామాజికం, పేరు ప్రఖ్యాతులు వీటన్నిటిని రంగరించి పోసి నా ఫైనల్ ఎయిమ్ ఇది. అంటే నేను రిటైర్ అయ్యే లోపల ఈ ప్రోగ్రాం ద్వారా ఈ సమాజానికి ఒక మాత్రమైనటువంటి సందేశాన్ని అందించాలి. అంటే ఇవాళ ఒక యువతను గనక మనం ఇలా గనక చేసినట్లయితే వాళ్ళు అద్భుతమైన జీవితం గడపడమే కాకుండా కుటుంబానికి ఉపయోగపడటమే కాకుండా వాళ్ళు సమాజానికి ఒక మంచి మానవ వనరు అవుతారు అనేటటువంటిది నా సంకల్పం. దీనికోసం ఇప్పుడు ప్రతి నిమిషం కేటాయించి చాలా తీవ్రంగా ఈ ప్రోగ్రామ్ని కష్టపడి చేస్తున్నాం. ఇది బహుశా త్వరలోనే మళ్ళీ సమాజానికి ఒక పెద్ద థ్రిల్లింగ్ న్యూస్గా అందుతుందని చెప్పేసి నా భావం.